ఎర్ర ఎర్రి పప్ప. అయ్యో కోపం వచ్చిందా? మిమ్మల్ని కాదు. అబ్బా సాయిరామ్. మరి ఇంకెవరిని అన్నాను? ఇది రోస్టింగ్ వీడియో అయితే కాదు. ఇంకేంటి? ఏంటంటే మీరు రఘువరన్ బీటెక్ మూవీ చూసే ఉంటారు. దాంట్లో మన ధనుష్ చెప్తే లెంతీ డైలాగ్ అమ్మాయి చెప్తే ఎలా ఉంటది వినాలని ఉందా? అది కూడా మన ఫేవరెట్ అయిన ఫ్రీ ఫైర్ వర్షన్ లో. చూడాలని ఉందే. ఈ డైలాగ్ నీకు సెట్ అవ్వలేదు, బాయ్స్ చెప్తేనే బాగుంటదని కామెంట్ పెట్టావో నిన్ను నీ లవర్ని దగ్గరుండి విడదీస్తా, జాగ్రత్త. అసలు ఎలాంటి కష్టం పడకుండా ఏమాత్రం వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా స్ట్రైట్ గా వెళ్లి పేరెంట్స్ ని భయపెట్టో బాధ పెట్టో మంచి డివైస్ కొనుక్కొని కంటెంట్ అనే పేరుతో రోత వీడియోలు, 18+ డైలాగ్స్, పనికిరాని మీమ్స్, రోస్టింగ్ పేరుతో సెటైర్లు, బాడీ షేమింగ్లు, ప్రపోజల్ ప్రాంక్లు, స్పిన్నింగ్ వీడియోలు, ఫాలో చేస్తే గివ్ అవే ఇస్తాను, నా ఆస్తి రాసిస్తాను అని ఆడియన్స్ ని బానిసలుగా మార్చేస్తూ ఆశ చూపిస్తూ స్కామ్లు చేసుకుంటూ తక్కువ టైంలో ఎక్కువ రీచ్ తెచ్చుకున్న నీకే ఇంత సబ్స్క్రైబర్స్ ఉంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంటూ చదువు మాత్రమే లోకం అనుకొని 9 GPA తెచ్చుకొని ఇంటర్లో CEC తీసుకుని 95% తెచ్చుకొని మంచి మార్క్స్ వచ్చాయని సమ్మర్ లో మొబైల్ కొనిస్తే పొరపాటున ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేసి అడిక్ట్ అయిపోయాను అని తెలిసి కూడా తెల్లవార్లు ఆడేసి టాప్ యూనివర్సిటీలో డిగ్రీ చేద్దామని అప్లై చేసుకుని తీరా దాంట్లో సీట్ వచ్చాక లాక్డౌన్ వస్తే నాకెక్కడ కరోనా వచ్చి పోతాను అని భయం వేసి పక్క సిటీలో ఉన్న నార్మల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి హాస్టల్లో ఉంటూ ఒక్కరోజు కూడా కాలేజ్ కి వెళ్లకుండా డైలీ పార్ట్ టైం జాబులు చేస్తూ EMI లో ఫోన్ కొనుక్కొని 3 years దాటి డిస్ప్లే పోయి చచ్చిన ఫోన్ ని బ్రతికించుకొని ఎడిటింగ్ పేరుతో మళ్ళీ చంపుతూ ఏదో అలా సెమిస్టర్స్ కంప్లీట్ చేసి ఒక అమ్మాయిగా జాబ్స్ చేయాలి అంటే చాలా రిస్క్ గా అనిపించి ఏదైతే అదైందిలే, మమ్మీకి హెల్త్ బాలేదు అని చెప్పేసి నేను సిటీలో ఉంటే ఎలా అని ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఇంట్లో గొడవలు చూస్తూ నా ఫ్యూచర్ ఏమవుతుంది అనే భయంతో, ఇంట్లో అప్పులు ఎలా తీరాలి అనే బాధ్యతతో, నాకు ఏమైనా టాలెంట్ ఉందా అని గమనించుకొని డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేయడం అంటే ఇష్టమని గ్రహించుకొని ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో మంచి డబ్బింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా రీచ్ రాక వ్యూస్ రాక ఎవరి ఇంట్రెస్ట్ చూపించకపోగా అమ్మాయి దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఎవరు చూడరు, అసలు పట్టించుకోరు అని అర్థమయ్యి క్రింజ్ వీడియోస్ చేస్తేనే వ్యూస్ వస్తాయి అని తెలిసి నేను ఎక్కడైతే మొదలు పెట్టానో అక్కడే బ్రతుకుతా, అక్కడే బ్రతికి చూపించాలి అని మళ్ళీ ఫ్రీ ఫైర్ ఎక్కించేసి అడ్డదిడ్డంగా కిల్స్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇన్స్టాలో అప్లోడ్ చేయగానే కొన్ని రోజులకి మొదటిసారి నా జీవితంలో 1000 వ్యూస్ వచ్చాయని హ్యాపీగా ఫీల్ అయ్యి అదే ఎనర్జీతో యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసి అక్కడ కూడా షార్ట్స్ అప్లోడ్ చేశాక అర్థమైంది ఏంటంటే ఇన్స్టాలో వచ్చిన రీచ్ వైటీలో కష్టమని. ఏం కంటెంట్ చేయాలో అర్థం కాక సపోర్ట్ లేక గైడ్ చేసే వాళ్ళు లేక అందరినీ చూసి నేను కూడా లైవ్ స్టార్ట్ చేసి అసలు లైవ్ ఎందుకు చేస్తున్నానో కూడా తెలియకుండా ఇంటి పనుల వల్ల, ఇంట్లో గొడవల వల్ల, ఇంట్లో ప్రైవసీ లేకపోవడం వల్ల రోజు చేయాల్సిన వీడియోస్ ని వారానికి 2 రోజులు మాత్రమే చేస్తే, ఫ్రాడ్ చేయకుండా, ప్యానల్ యూజ్ చేయకుండా ఒరిజినల్ గేమ్ ప్లే చూపిస్తే గేమ్ రాదు, బాట్ది, నూబుది అని అంటుంటే అయినా సరే ఎప్పుడు దిగజారకుండా ఇంకోవైపు స్కామ్లు చేయకుండా వచ్చినట్టుగా వీడియో చేస్తే క్రింజ్ అంటుంటే అది కూడా లెక్క చేయక ఫ్లోలో వెళ్తుంటే ఇంకోవైపు ఇంట్లో జాబ్ లేదు, కనీసం పెళ్ళైన చేసుకొని ఇరిటేట్ చేస్తుంటే ఒక్కో అన్నం ముద్ద గొంతులో దిగక చస్తూ బ్రతుకుతుంటే జాబ్ నచ్చక పెళ్లి నచ్చక నేను పెళ్లి చేసుకుంటే మా మమ్మీని ఎవరు చూసుకుంటారు, మా డాడీ మా కోసం ఏం చేసినా అప్పులు ఎవరు కడతారు అని గుర్తు వచ్చి పెళ్లి కూడా చేసుకోవద్దు అని డిసైడ్ అయ్యి యూట్యూబ్ ని కెరీర్ గా మార్చుకోవాలి అనుకుంటూ 1 year లో కనీసం 10K సబ్స్క్రైబర్స్ కూడా కొట్టలేకపోయా అని బాధపడకుండా కనీసం ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ లాయల్ గా నన్ను లైక్ చేస్తున్నారు అని తెలిసి అర్థమయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యి నేను డౌన్ గా ఫీల్ అయిన ప్రతిసారి నా కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీరు పెట్టే కామెంట్స్ చూసి ఎనర్జీ తెచ్చుకొని అదే ఓపికతో ఇంకో కొత్త వీడియో క్రియేట్ చేసి ఛానల్ ని మెల్లిగా తోసుకుంటూ ఇక్కడి వరకు వచ్చి వాచ్ అవర్స్ 6 months లో కంప్లీట్ చేసి మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయ్యి కూడా గైడ్ లేకుండా, సపోర్ట్ లేకుండా ఒక్కదాన్నే యాడ్సెన్స్ కి అప్లై చేస్తే అది ఫెయిల్ అయ్యి క్లోజ్ చేసి $40 ని గంగలో కలిపేసి న్యూ యాడ్సెన్స్ క్రియేట్ చేసి అది కూడా ఫెయిల్ అయ్యి థర్డ్ టైం కూడా అప్లై చేయాలి అంటే భయం వేసి ఎవరు తెలిసిన వాళ్ళు లేరని గుర్తొచ్చి ఫైనల్ గా టెక్ ఛానల్ వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళ గైడ్ తీసుకొని ఫైనల్ గా సక్సెస్ అయినందుకు నా హ్యాపీనెస్ కి అడ్డుగోడలు లేక ఆంబోతులు అరుస్తున్నప్పుడు మమ్మీ వచ్చి ఏమైందే, పిచ్చి పట్టిందా అని అడిగినప్పుడు మమ్మీ యూట్యూబ్ సక్సెస్ అయింది అని తనకి అర్థమయ్యే భాషలో చెప్పినప్పుడు నాతో పాటు తనకి కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం చూసి ఇది కదా మనకు కావాల్సింది అని ఎంతైనా కష్టపడి సాధించాలి అని డిసైడ్ అయ్యి కొన్ని డేస్ తర్వాత గూగుల్ యాడ్సెన్స్ పోస్ట్ వచ్చి నా జీవితంలో భరోసా దొరికింది, ఇక నుంచి చుట్టాల మధ్యలో ధైర్యంగా తిరగొచ్చు, అందరి పెళ్లిళ్ళకి వెళ్ళొచ్చు, మిగతా డాలర్స్ కూడా కంప్లీట్ చేయాలి అనుకునే
టైంలో కరెక్ట్గా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ జరిగి లైవ్ స్టాప్ చేయాల్సి వచ్చింది. డాక్టర్ ఏమో ఎక్కువ మాట్లాడొద్దన్నారు. అందుకే చేసేది ఏం లేక ఒకవైపు రెస్ట్ తీసుకుంటూ ఇంకోవైపు ఇలా ఆలియా ఎఫ్టెక్ అనే కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చి నిలబడిన ఈ ఆలియా గేమింగ్కి ఎంత సబ్స్క్రైబర్స్ ఉండాలిరా అమల్ బేబీ, ఇంక్లూడింగ్ ఎవ్రీ యూట్యూబర్ నాతో సహా. మేము కష్టపడేది మా లాభం కోసమే కావచ్చు, కానీ నా సొంత ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ మాకంటూ ఎవరైనా ఉన్నారా అంటే అది మీరు మాత్రమే. అండ్ నా డైలాగ్ డెలివరీలో ఎనర్జీ కొంచెం మిస్ అయింది, అది నాకు తెలుసు. లైక్ మూవీ లెవెల్లో రీచ్ అవ్వలేదు ఎనర్జెటిక్గా. చెప్పాను కదా, కొంచెం హెల్త్ మాట్లాడడానికి కొంచెం సహకరించలేదు అంతే. అసలు నాకు ఈ వీడియో చేయాలని ఐడియా ఎందుకు వచ్చిందంటే, ఇన్స్టాలో రీసెంట్గా ఒక చిన్న రీల్ పెట్టాను. వీడియోస్ని కాపీ కొడతారు కదా, అలాంటి వాళ్ళ గురించి. అందులో కామెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అలా చేశాను అన్నమాట. చాలామంది బాగానే కామెంట్ చేస్తారు, కానీ అంటే నా ఒకదాని గురించి చెప్పట్లేదు, అందరి గురించి చెప్తున్నాను. అందరు క్రియేటర్స్ గురించి. కొంతమంది ఎలా కామెంట్ చేస్తారంటే ఖాళీగా ఉండి ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి అనాలి అనిపించి అలా చేస్తూ ఉంటారు సరదాకి. బట్ మీరు చేసే కామెంట్స్ కూడా పాజిటివ్గా నెగిటివ్గా రెండు రకాలుగా ఇంపాక్ట్ చేస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి చోట ఎక్కడైతే కామెంట్ చేయాలనుకుంటున్నారో అది తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సరే, ఇప్పుడు నేను కామెంట్స్ని చూపిస్తాను, చూస్తారా? నో కామెంట్స్ చేసే ముందు ఫస్ట్ రీల్ చూద్దాం, ఓకేనా? నేను చేసేదే క్రింజ్ రీల్స్ అంటే మళ్ళీ అవి కాపీ కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి నిజంగా దండం పెట్టి నెత్తి మీద కొబ్బరికాయ కొట్టి సన్మానం చేసినా తప్పలేదు. సొమ్మొకటిది సోకొకటిగా. ఒక క్రింజ్ కంటెంట్ రాత్రంతా ఆలోచించి పొద్దున్నే దాన్ని అమలు చేసి స్క్రీన్ రికార్డ్ తీసి ఎడిటింగ్ చేసి మీమ్స్ కలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి వాయిస్ ఓవర్ అలా ఇవ్వాలా ఇలా ఇవ్వాలా అని 5 times క్రాస్ చెక్ చేసుకొని మిస్టేక్స్ ఉంటే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఎక్కించేసి హెచ్డి కోసం 4-5 times దాన్ని సేవ్ చేస్తే మొబైల్ ఎంత హీట్ ఎక్కుతుంటే చేతులన్నీ కాలిపోతుంటే పట్టించుకోకుండా అయినా సరే అంతా చేసేసి అప్లోడ్ చేశాక నీట్ గా నెమ్మదిగా వచ్చి వీళ్ళు తస్కరించి తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో అప్లోడ్ చేసుకొని కనీసం ట్యాగ్ చేయరు, మెన్షన్ చేయరు, ఇలాంటి క్రెడిట్స్ కూడా ఇవ్వరు. అలాంటి వాళ్ళని IFC సెక్షన్ 108 కింద ల్యాండ్ మైన్ పెట్టి చంపేయాలి. బాధాకరమైంది ఏంటంటే నాకంటే ఎక్కువ వ్యూస్ ఇంకా వాళ్ళకే వస్తాయి మళ్ళా. లాస్ట్ కామెంట్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపించాయి, బట్ దాంతో మాత్రం నేను అస్సలు అగ్రీ చేయను. అదేంటో మీరు చూడండి. ఐఎమ్ సీయింగ్ తెలుగు గర్ల్ ఫస్ట్ టైం, ఓ నైస్ అంట. అంటే నాలా మంచి కంటెంట్ చేసే అమ్మాయిని ఫస్ట్ టైం చూస్తున్నా అన్నాడు. మేబీ అతను ఫస్ట్ టైం చూసాడేమో, కానీ అది పచ్చి అబద్ధం. ఎందుకంటే మన కమ్యూనిటీలో కష్టపడి గేమ్ ఆడే వాళ్ళు బాయ్స్ కంటే గేమ్ సూపర్గా ఆడే అమ్మాయిలు కూడా ఉన్నారు. టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారు, డైలీ లైవ్ పెట్టే వాళ్ళు ఉన్నారు, పాపం 5-6 గంటలు కష్టపడుతూ ఉంటారు. లాంగ్ వీడియోస్ చేసే అమ్మాయిలు ఉన్నారు, కొత్తగా ఎక్స్పెరిమెంటల్గా అలా ఇలా. నేను అసలు ఇంతవరకు 5% కూడా చేయలేదు. అమ్మాయిలు ఉన్నారు, బట్ మనకి వాళ్ళు కనబడరు అంతే. ఎందుకంటే అమ్మాయిలు టాలెంట్ చూపించారంటే మనం చూడం, ఇంట్రెస్ట్ ఉండదు మనకి. అదే క్రింజ్ రీల్స్ అలా ఇలా చేశారంటే చూడబుద్ధి అవుతుంది. అదన్నట్టు మన మైండ్ సెట్. క్రింజ్ అంటే ఎలా అంటే సేమ్ నాలాగే. నేను ఈ వీడియోలో చెప్పింది ప్రతిదీ ఫన్ కోసమే, పర్సనల్గా కాదు ఎవరిని. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే ఒక బ్లాక్ హార్ట్ కామెంట్ చేయండి మీ కామెంట్ పక్కన.